కష్టపడతారు. ప్రతి మహిళ ఇంటింటికి మీరందరూ యాక్టివ్గా పనిచేయండి. గడప గడప అన్నీ అయిపోయినాక ఒకటో రెండో ఉన్నాయి కాబట్టి అవి కూడా అమలు అయిపోతుంది ఎలక్షన్ల వరకు. మీరు మాత్రం గట్టిగా పనిచేయాలి. మహిళలందరూ వెళ్ళి గడప గడప చెప్పాల్సిందే. ఫ్రీ బస్ అయిపోయింది, కరెంట్ ఫ్రీ అయిపోయింది, గ్యాస్ అయిపోయింది, సన్నమేం అయిపోయింది. సో మళ్ళీ వచ్చేసి పనిచేయండి. అందరూ మీకు అందరు కూడా కోఆపరేషన్ చేస్తారు. ఏమంటున్నా, మీరందరూ ఒక యూనిటీ ఉండాలి. ఇన్ని రోజులు చేసింది ఒకటి, ఇప్పుడు కష్టపడేది ఒకటి కూడా కాదు. ఏ ప్రోగ్రామ్ కైనా వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా అందరూ మహిళలు అటెండ్ అవుతారు. 60% కన్నా ఎక్కువ ఉండాలి. అది నేను చెప్పేది. చూస్తాం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఎంతవరకు యాక్టివ్ మీరు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు సుంతారావు ఆదేశాల మేరకి రాష్ట్ర ఉపాధ్యక్షురాలైన సుగుణారెడ్డి మరియు సెక్రటరీ సుమలత గారు మరియు ఇక్కడ జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి గారు మరియు ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి కమిటీ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. రాబోయే ఎలక్షన్స్లో భాగంగా మహిళలు పార్టిసిపేట్ అనేది తప్పకుండా అన్ని వర్గాల్లో ఉంది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉంది కాబట్టి మహిళలు, ముఖ్యంగా మహిళలకి స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ అనేది ఉంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ అనేది స్థానిక సంస్థలు కాబట్టి మహిళలు ముందంజలో ఉండి ప్రతి గడప గడపకి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే ఏవైతే పథకాలు ఉన్నాయో అవి గడప గడపకి చేర్చాలని చెప్పి సుంతారావు గారి ఆదేశాలు. అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడున్న నిన్న రైతు భరోసా అనేది పడడం జరిగింది 2 ఎకరాల వరకు ఉన్న వారందరికీ కూడా చాలామందికి. అలాగే రేషన్ కార్డు రాబోతున్నాయి. అదేవిధంగా ఇందిరమ్మ గృహాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఏదైతే గవర్నమెంట్ పనిచేస్తుందో బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండడము, వాళ్ళకి మేలు జరిగే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. తప్పకుండా వచ్చే ఎలక్షన్స్లలో ప్రతి ఒక్కరికి చెప్పినట్టయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది స్థానిక సంస్థలలో ముందంజలో ఉండాలి. అదే దాంట్లో ముఖ్య పాత్ర మహిళలది ఉంటుంది. మన స్టేట్ గవర్నమెంట్ అనేది చాలా పథకాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఉచిత కరెంటే కానివ్వండి, ఉచిత బస్సు మీద చాలా మంది ఏంటంటే అది మంచిది కాదు, రష్ అవుతుందని. కానీ దానివల్ల చాలామంది ఉపయోగపడుతుంది. ఎందుకంటే 10,000 జీతాలకి చాలామంది మహిళలు దూర ప్రయాణాలు చేస్తున్నారు. కానీ వాళ్ళందరికీ 2-3 వేల ఆదాయం దక్కుతుంది. అదేవిధంగా కరెంటు బిల్ అనేది 2,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా 2,000 ఆదా అవుతుంది. అవన్నీ ఇండైరెక్ట్గా వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి కనబడట్లేదు. కానీ అవన్నీ మనము గడప గడపకి చెప్పినట్టయితే, అంటే ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే 2,000 చేతిలో పెట్టేసరికి మా కేసీఆర్ అన్న, మా కేసీఆర్ దేవుడు అని చెప్పారు. కానీ మనం అంతకంటే లాభం చేస్తున్నాం. 1,000 రూపాయలు అనేది సిలిండర్తో, 2,000 అనేది బస్సుతో ఎన్నో చేయడం జరుగుతుంది. ఇవన్నీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మనము ముఖ్యంగా మహిళలందరూ గడప గడపకి చేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వచ్చే ఎలక్షన్స్లోకి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలి. అందరికీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే పథకాలన్నీ గడప గడపకి చేర్చాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ మహిళా కాంగ్రెస్ సభ్యత్వం అనేది చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా కాంగ్రెస్ సభ్యత్వం అనేది చేయడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా కూడా చాలామంది మన సభ్యత్వం నేర్చుకున్నారు. వాళ్ళందరూ కూడా ముందుండి పార్టిసిపేట్ చేసి వచ్చే ఎలక్షన్స్లో ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా నిలబడుతున్నారు. వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి. తప్పకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే పథకాలను గడప గడపకు చెప్తే తప్పకుండా మనకు సపోర్ట్ చేసి మనం గెలిపిస్తారు. కాబట్టి మహిళలు తప్పకుండా ముందంజలో ఉండి నడిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదేవిధంగా జగిత్యాల జిల్లాకి ఈరోజు వైస్ ప్రెసిడెంట్ సుగుణారెడ్డి రావడము జరిగింది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లలో భాగంగా సుంతారావు గారు పంపించడం జరిగింది. ఎందుకంటే ఈ బూత్ ఇప్పుడున్న కమిటీలు జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్లు మరియు మండల్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా
మండల్ ప్రెసిడెంట్ కూడా ఒక కమిటీ వేసుకొని ప్రతి గ్రామానికి ఒక ప్రెసిడెంట్ను అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లను వేయాల్సిందిగా సుంతారావు గారి ఆదేశాలు ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మండల్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈ బూత్ లెవెల్ కమిటీస్ ఏవైతున్నాయో అది అతి త్వరలో కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటారు. ఇక్కడికి ఇచ్చేసిన సుగ్నారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి రావడం ఏంటంటే ప్రతి నెల ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. మేము సునీతక్క ఆదేశాల మేరకు, నేషనల్ ప్రెసిడెంట్ అల్కలాంబ ఆదేశాల మేరకు సునీతక్క ఎవ్రీ మంత్ మీరు వెళ్ళాలి, ఫస్ట్ వీక్లో వెళ్ళాలి, బ్లాక్ బూత్ మొత్తం ఎంత ఉంది, ఎట్లా నడుస్తుంది ఏంటనేది మాకు పంపించడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి ప్రతి నెల వీళ్ళను ప్రోత్సహించడం జరుగుతుంది. సో మహిళలు ఏంటంటే ఇప్పుడు మాకు 2500 వేయట్లేదు అని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే పబ్లిక్ ఇండైరెక్ట్గా వాళ్ళకి 2500 కాదు, 5000 6000 వరకు వాళ్ళకు మిగులుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది, 1200 ఉండింది ఫస్ట్, ఇప్పుడు అది తగ్గిపోయింది. కన్స్ట్రక్షన్ చేసిండు సీఎం. సో మళ్ళీ కరెంట్ బిల్ ఒకటి, ఫ్రీ బస్సు మహిళలకి అదొకటి. ఇప్పుడు ఏంటి సిద్దిపేట వచ్చి పోవాలంటే 500,000 రూపీస్ అవుతుంది ఒక మహిళకి. అదొక 2 టైం వచ్చిందంటే 2000 రూపీస్ వీళ్ళకి తెలియకుండానే వాళ్ళ అకౌంట్లోకి సేవ్ అయిపోతున్నాయి అవి. సో మళ్ళీ ఈ రోజు నుంచి రైతులకు రైతు బంధు ఎకరాకు 6000 ఇవాళ నుంచి అమల్లోకి వస్తుంది. అది మీరందరూ స్థానిక ఎలక్షన్లలో మీరందరూ రేవంత్ అన్న తీసుకొచ్చినటువంటి, సోనియా గాంధీ తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీలను 6 గ్యారెంటీల కంటే ఇప్పటికే 6 గ్యారెంటీలు అయిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ అని, కరెంట్ అని, సన్న బియ్యము, ముఖ్యంగా మహిళలు సన్న బియ్యం వాళ్ళు రోజు పండగలా చేసుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఫ్రీ బస్ అని ప్రతి ఒక్కటి ఇప్పుడు నెలకు 5000 రూపాయలు మహిళలకు తెలియకుండానే వాళ్ళకి సేవ్ అయిపోతుంది. అది గమనిస్తలేదు. సరే మీరు ప్రతి ఒక్క మహిళ గడప గడపకి స్థానిక సంస్థల ఎలక్షన్లో మీరు అందరు వెళ్ళి 6 గ్యారెంటీలను అందరికీ వివరంగా చెప్పండి. డోర్ టు డోర్ మీరు తిరగండి. మీరందరూ ఒకరు ఒక 5 మందిని పెట్టుకోండి, ఒక 10 మందిని పెట్టుకోండి. అట్లా ఒక 10 మంది వెళ్తే ఒక 100 మంది, ఒక మనిషి 10 మందిని తీసుకెళ్తే 10 మందికి ఎంత 100 మంది అయిపోతుంది. మన 33% 50% అమల్లోకి వస్తుంది స్థానిక ఎలక్షన్ల వరకు. ఓకే, మీరందరూ కార్పొరేటర్లుగా నిలబడాలి, గెలవాలి, విజయకని గెలిపించాలి. మిమ్మల్ని కూడా విజయలక్ష్మి సహకరిస్తుంది. మీకు కూడా ప్రతి ఒక్క విషయంలో మీరు కూడా ఆమెకు సహకరించండి. మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి. ఓకే, మీరు రాబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని నేను నమ్మను. థ్యాంక్ యూ అమ్మ.